హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. వెల్కమ్ టు లేడీ షోయి. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే సామ్రాజ్య ది సిల్వర్ కింగ్డమ్ షోరూమ్కి అయితే వచ్చేసాము. ఇది మన విజయవాడలో ఉంటుంది. సో నేను ప్రజెంట్ అవుట్లుక్ చూపిస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ వీడియోలో వచ్చేసరికి నేను కంప్లీట్గా సిల్వర్ పూజ ఐటమ్స్ అనేవి షేర్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ వినాయక చవితి ఉంది కాబట్టి మనకి వినాయక చవితి స్పెషల్ ఐటమ్స్ కూడా నేను షేర్ చేస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. సో వీళ్ళ షోరూమ్ అడ్రస్ వచ్చేసరికి నేను యాజ్ యూజువల్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే సింగిల్ ఐటమ్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు, కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక ఈ షోరూమ్కి నియర్ బై ఉన్న వాళ్ళు మ్యాక్సిమం విజిట్ అయ్యి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయించండి మా ఛానల్ని. చెల్లో పాలవెల్లి మేడం, ఇది 1 kgలో ఉంది. ఓకే, దీనికి 9 వెరైటీస్ ఫ్రూట్స్ వస్తాయి మేడం. ఓకే, లైక్ సీతాఫలం, ఏలక్కాయ, దానిమ్మ, మ్యాంగో, ఓకే, యాపిల్, గ్రేప్స్, స్వీట్ కార్న్, ఓకే, 9 వెరైటీస్ ఫ్రూట్స్ వస్తాయి. ఓకే. మనకి వెయిట్ తగ్గడం కోసం ఫ్రూట్స్ అనేది రిమూవ్ చేసుకునే ఆప్షన్ ఏమైనా ఉంటుందా? రిమూవ్ చేసేసుకోవచ్చు మేడం. ఓకే, మనం 5 అలా ప్లేస్ చేసుకోవచ్చు కదా? అవును మేడం. ఇందులో స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి. 100 grams నుంచి 1 kg వరకు ఉంటాయి. ఇవి రెడీగా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ప్యూరిటీ వచ్చేసరికి 92.5 మేడం. ఓకే. వినాయక చవితి స్పెషల్ అనమాట ఇది. చూడండి, సో వినాయకుడి కోసం పాలవెల్లి, దీనికోసం చాలా మంది సర్చ్ చేస్తూ ఉంటారు కదా. ఇది అప్రాక్స్గా ఎన్ని గ్రామ్స్లో ఉంటుందండి? 1000 grams ఉంది మేడం. ఇది 1000 grams. యా. ఓకే, వీటిల్లో ఏమైనా స్మాల్ సైజ్ ఉందా? ఉంది మేడం. ఇది యాంటిక్ సింహాసనం, 92.5 ప్యూరిటీ వచ్చింది. ఓకే, జైపూర్లో తయారైంది మేడం. ఓకే. ఇది అప్రాక్స్ గా వెయిట్ 1.5 kg ఉంటుంది. 1.5 kg ఉంటుంది. అవును మేడం. ఇంకా దీంట్లో మనకి లెస్ వెయిట్ లో ఏమైనా ఉంటాయా? ఇంకా 1 kg వచ్చింది. 1 kg కూడా ఉంటుంది. స్టార్టింగ్ 1 kg నుంచి వచ్చింది. ఓకే, ఇది డిజైనింగ్ అంతా పికాక్ అండి? అవును మేడం, పికాక్. ఆక్సిడైజ్డ్ పాలిష్ వచ్చింది. జైపూర్ ఐటమ్ అన్నిటికీ ఆక్సిడైజ్డ్ పాలిష్ వచ్చింది. ఓకే, మనకి ఇలా ఏంటి బ్లాక్ గా కనిపిస్తుంది కోటింగ్, దాన్ని ఏమంటారు? దాన్ని ఆక్సిడైజ్డ్ పాలిష్ అంటారు మేడం యాంటిక్ లో. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఐటమ్ ఏమొస్తుందండి మనకి? ఇది కామాక్షి దీపం అంటారు మేడం. ఓకే, ఇది కూడా యాంటిక్. ఓకే. ఇది 200 grams ఉంటుంది మేడం. 200 grams. అవును మేడం. ఇది 100 grams నుంచి 1/2 kg వరకు ఉంటాయి అన్ని. ఓకే, ఇంకా మనకి లైట్ వెయిట్ లో ఏమైనా ఉంటుందా అసలు? యాంటిక్ వచ్చేసరికి స్టార్టింగ్ 100 grams నుంచి స్టార్టింగ్ అవుతుంది మేడం. ఓకే. యాంటిక్ వచ్చేప్పటికి అంత సాలిడ్ ఐటమ్. ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? 200 grams ఉంది మేడం. నెక్స్ట్ ఇప్పుడు మనకి వినాయక చవితి ఫెస్టివల్ తొందరలోనే. సో ఇది చూడండి, మనకి వినాయకుడు వస్తుంది కదండి మొత్తం. అవును మేడం, ఇది వినాయకుడు దీపం. వినాయకుడు దీపం. అవును మేడం. ఓకే, ఇది 600 grams ఉంది వెయిట్ వచ్చేసరికి. ఇంకా దీంట్లో మనకి లైట్ వెయిట్ ఉంటుందా? ఇంకా లైట్ వెయిట్ అంటే లక్ష్మీదేవి ఉన్నాయి మేడం రెడీగా అవైలబుల్ లో. ఓకే, ఆర్డర్ బేస్ మీద చేయించుకోవచ్చు. 15 days లో ఆర్డర్ ప్లేస్ అవ్వాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనం దేవుడు పూజ గదిలో పెడతాం కదా, లైక్ తీర్థం లాగా. సో అట్లా అనమాట. ఇది ఎంత ఉండొచ్చండి వెయిట్? ఇది 50 grams ఉంది మేడం. 50 grams. ఓకే, అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది అప్పుడు ప్రైస్? 3000 అలా అవుతుంది. ఓకే, ఇంకా మనకి దీంట్లో పెద్దవి ఉంటాయి, ఇంకా బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి మేడం. 50 grams నుంచి 200 grams వరకు ఉంటాయి. ఓకే. ఇది 92.5 యాంటిక్ పంచపాత్ర మేడం. ఓకే, పంచపాత్ర. ఇది ఉద్దర్ని వచ్చింది. అప్రాక్స్ కి ఇది 150 grams ఉంటుంది రెండు కలిపి. అవును మేడం. తీర్థంకి యూస్ చేస్తారు కదా? అవును మేడం, దేవుడి దగ్గర వాటర్ పెడతారు కదా అవి. అవును. ఓకే, ఇంకా వీటిల్లో లైట్ వెయిట్ లో ఉంటుందా? ఇంకా చిన్న స్మాల్ సైజెస్ ఉంటాయి మేడం. ఓకే, అవి కూడా ఒకసారి చూపించేద్దాము. ఇది వచ్చేసరికి స్మాల్ సైజా? ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? 80 grams ఉంటుంది మేడం. 80 grams. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఫంక్షన్ వైజ్ యూస్ చేసుకోవడానికి అన్నమాట. కుంకుమ బరీన్ అనమాట. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది అప్రాక్సిమేట్లీ 120 grams ఉంటుంది మేడం. ఓకే, దీంట్లో ఇంకా మనకి లైట్ వెయిట్ ఏమైనా అవైలబిలిటీ ఉంటుందా? ఇంకా స్మాల్ సైజెస్ ఉన్నాయి. దాని తర్వాత బిగ్ సైజ్ కూడా ఉంది. ఇది మీడియం సైజు. ఓకే, ఇది వచ్చేసరికి మనకి పూజ మందిరంలో యూస్ చేసే బెల్ అనమాట. ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చండి? ఇది 80 grams ఉంటుంది మేడం. ఓకే, పాలిష్ అంతా ఏమొస్తుంది మనకి? ఇది యాంటిక్ అంతా ఆక్సిడైజ్డ్ పాలిష్ వచ్చింది మేడం. ఓకే, దీంట్లో స్మాల్ సైజెస్ ఉంటాయా? స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఒకసారి అవి కూడా చూపించేద్దాము. ఇది ప్యూర్ సిల్వర్ అండి. ఇది కూడా పాలిష్ యాంటిక్ వస్తుందా? 92.5 ప్యూరిటీ వచ్చింది మేడం. ఓకే, యాంటిక్ పాలిష్ కదా ఇది? యాంటిక్ పాలిష్ అంటే బ్లాక్ వచ్చింది కదా, దాన్ని ఆక్సిడైజ్డ్ పాలిష్ అంటారు. ప్యూరిటీ మొత్తం ఏదైనా సరే 92.5. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చండి స్మాల్ సైజ్? 60 grams ఉంది మేడం. ఓకే, ఇవి వచ్చేసరికి మనకి సిల్వర్ లోనే దీపారాధన కుందులు అనమాట. సో ఎన్ని గ్రామ్స్ ఉంటాయి భయ అప్రాక్స్ గా? పేరు 100 grams ఉంది మేడం. 100 grams ఉన్నాయి. అవును, డైలీ యూస్ కి బాగుంటాయి మేడం. ఈ రోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది? 66 rupees ఉంది. ఓకే, దీనికి ఏమైనా మేకింగ్ చార్జెస్ అట్లా ఉంటాయా? ఇది 5 rupees పడుతుంది మేడం. యాంటిక్ కి పర్ గ్రామ్ కి 5 rupees పడుతుంది. ఓకే, ఇది వచ్చేసరికి మనకి మొత్తం యాంటిక్ పాలిష్ వస్తుందా? అవును మేడం, జైపూర్ తయారీ ఇది. ఓకే,
మనం ఇప్పుడు దీపారాధన కుందులు చూసాం కదా, దాంట్లోనే స్మాల్ సైజ్ అన్నమాట, లైట్ వెయిట్ లో వస్తుంది. ఎంత ఉంటుంది అండి ఇది? పెయిర్ 50 గ్రామ్స్ ఉంటుంది మేడం ఇది. ఓకే. దీపారాధన కుందుల్లోనే మనం స్టార్ చూసాం కదా, ఇది వచ్చేసరికి రౌండ్ షేప్ వస్తుంది అనమాట మేడం. లైట్ వెయిట్ ఇవి 50 గ్రామ్స్ వస్తుంది పెయిర్. 50. ఓకే. ఇది వచ్చేసరికి మనం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకునే ప్లేట్ అన్నమాట. ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి ఇది వెయిట్? ఇది 120 గ్రామ్స్ ఉంది మేడం. 120 గ్రామ్స్. ఓకే. వీటిలో స్మాల్ సైజ్ దొరుకుతాయా? ఇంకా స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి. ఓకే. ఇది వచ్చేసరికి మనకి అగరబత్తి స్టాండ్ వస్తుంది అనమాట, ఇలా లోటస్ డిజైన్ లాగా వచ్చేసింది. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది 100 గ్రామ్స్ ఉంది మేడం. ఓకే. దీంట్లో ఏమైనా లైట్ వెయిట్ దొరుకుతాయా? ఇంకా లైట్ వెయిట్ అంటే ఇంకా వేరే మోడల్ ఉంది మేడం. ఓకే. డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర? ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాంటిక్ ఫినిష్ లోనే ఇది ఒక దీపం అనమాట. మోడల్ చూడండి, చాలా డిఫరెంట్ గా ఉంది. వెయిట్ ఎంత ఉండొచ్చు భయ్యా? ఇది 100 గ్రామ్స్ ఉంది మేడం. ఓకే. నెక్స్ట్ ఇవి వచ్చి చూడండి, మనకి కుందులు వస్తాయి అనమాట, బిగ్ సైజ్ వస్తుంది, అంతే కదా భయ్యా? అవును మేడం. ఇవి 18 ఇంచెస్ వస్తుంది. ఓకే. ఎంత వెయిట్ ఉండొచ్చు? పెయిర్ 3 kgs ఉంది మేడం. ఓకే. పాలిష్ అంతా ఏమొస్తుంది ఇది? ఇది మొత్తం జైపూర్ యాంటిక్ మేడం. ఓకే. ఇంకా ఈ డిజైన్ లో మనకి స్మాల్ సైజ్ కావాలి అంటే ఇవ్వగలుగుతారా? స్మాల్ సైజెస్ ఉన్నాయి మేడం. ఓకే. ఇప్పుడు మనం దీపారాధన కుందుల్లోనే పెద్దవి చూసాం కదా, వాటిలోనే డిజైన్ వేరే అనమాట. ఇది కూడా యాంటిక్ పాలిష్ ఏనండి? అవును మేడం. ఇవి 2 kgs వస్తుంది పెయిర్. ఓకే. ఇవి వచ్చేసరికి వాటిల్లో ఇంకా డిజైన్స్ అన్నమాట. సో మనం అన్నీ కూడా సింగిల్ వైజ్గా చూపించడం కాబట్టి నేను ఇలా బల్క్ వైజ్గా చూపిస్తున్నాను. ఎన్ని గ్రామ్స్ ఉంటాయండి ఇవన్నీ? ఇది వచ్చేసరికి పెయిర్ 4 kgs ఉంది మేడం. ఓకే. వీటిల్లో మరి మనకి మేకింగ్ చార్జెస్ అట్లా 10 గ్రామ్కి ఈ రోజు రేట్ మీద 10 గ్రామ్కి 5 రూపీస్ యాడ్ అవుతుంది మేడం. ఓకే. ఇవి చూడండి, మనకి దీపారాధన కుందుల్లోనే డిజైన్ వేరనమాట. ఇది వెయిట్ ఎంత ఉంటుంది భయ్యా? 400 గ్రామ్స్ వచ్చింది మేడం పెయిర్. ఓకే. పాలిష్ అంతా ఎలా ఉంటుంది ఇది? ఇది యాంటిక్ మేడం, ఆక్సైజ్డ్ పాలిష్ వచ్చింది. ఓకే. స్టార్ కుందులు అంటారు కదా, అవే కదా? అవును మేడం. హమస్ కుందులు కూడా అంటారు వీటిని. ఓకే. ఇవి వచ్చేసరికి కూడా మనకి దీపారాధన కుందులు అనమాట, లైట్ వెయిట్ లో ఉంటుంది. సో వెయిట్ ఎలా ఉంటుంది భయ్యా ఇవి? పెయిర్ 200 గ్రామ్స్ వచ్చింది మేడం. అది 200 గ్రామ్స్ వస్తుంది. అవును. ఓకే. ఇది పాలిష్ అంతా ఎలా ఉంటుంది? ఇది ప్లెయిన్ పాలిష్ మేడం. ఇది బెంగళూరులో తయారవుతుంది. ఓకే. ఇంకా స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి. ఓకే. ఇవి కూడా డిఫరెంట్ కదా భయ్యా? అవును మేడం. అది రౌండ్ వస్తుంది, ఇదేమో పక్కన స్టార్ వచ్చింది. ఓకే. ఇది ఎలా ఉంటుంది వెయిట్? ఇది కూడా 200 గ్రామ్స్ వచ్చింది మేడం పెయిర్. ఓకే. చూడండి, ఇవన్నీ కూడా మనకి దీపారాధన కుందులు అనమాట. నేనైతే బల్క్ మీద అలా చూపించేస్తున్నాను. సో ఇవి ఎలా ఉంటాయి భయ్యా మనకి? ఇది పెయిర్ 1/2 kg వచ్చింది మేడం. పైన శంకు చక్రం నామ వస్తుంది. ఓకే. సో వాటిల్లోనే ఇంకా సైజెస్ అలాగే డిజైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇవి వెయిట్ ఎలా ఉండొచ్చు భయ్యా? ఇది పెయిర్ 200 గ్రామ్స్ నుంచి 1 kg వరకు వస్తాయి మేడం. ఓకే. పైన వచ్చేసరికి మనకి బిగ్ సైజా మొత్తం? అవును మేడం. ఓకే. అవి ఎలా ఉండొచ్చు వెయిట్? 500 గ్రామ్స్ 600 గ్రామ్స్ ఉంటాయి పెయిర్. ఓకే. మేకింగ్ చార్జెస్ ఎలా ఉంటాయి వీటికి మరి? దీనికి 10 గ్రామ్ 4 రూపీస్ పడుతుంది మేడం. ఎలిఫెంట్ ప్లేట్ అంటారు మేడం. ఇది పూజా పర్పస్, ఫ్లవర్స్, దేవుడి దగ్గర ప్రసాదం, ఏదైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. వెయిట్ ఎంత ఉంటుందండి? ఇది 400 గ్రామ్స్ ఉంది మేడం. 400 గ్రామ్స్ ఉంటుంది. స్టార్టింగ్ 50 గ్రామ్స్ నుంచి 1 kg వరకు ఉంటాయి రెడీగా. మనకి మేకింగ్ చార్జెస్ అన్ని ఒకేలా ఉంటాయి ఐటమ్స్ కి? ఒక్కో దానికి ఒక ఐటమ్ కి విడివిడిగా ఉంటాయి మేడం మేకింగ్ చార్జెస్. ఓకే. ఇంకా వీటిల్లో స్మాల్ సైజ్ 50 గ్రామ్స్ నుంచి 1 kg వరకు ఉంటాయి. ఓకే. ఇది మీడియం సైజ్ మేడం. ఓకే. ఇవన్నీ కూడా డైలీ యూస్కి మనకి ఇంట్లో దీపారాధన కుందులు అనమాట. నేనైతే ఇలా బల్క్ మీద చూపిస్తున్నాను. స్టార్ కుందులు ఉన్నాయి వీళ్ళ దగ్గర, అలాగే నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈచ్ పేరు వచ్చేసరికి మనకి వెయిట్ ఎలా ఉంటుంది భయ్యా? 50 గ్రామ్స్ నుంచి ఉంటుంది మేడం. పేర్ 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఓకే. డైలీ యూజ్కి డల్ పాలిష్ బాగుంటాయి మేడం. ఓకే. క్లీనింగ్ కూడా ఈజీ. ఓకే. ఇవి కూడా అవే కదా? ఇవి అవును మేడం. ఇవి రౌండ్ వస్తుంది. ఓకే. ఇవి ఎలా ఉంటాయి వెయిట్? ఇవి కూడా సేమ్ వస్తాయి మేడం. 50 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు వస్తాయి పెయిర్. ఓకే. ఇవి వచ్చేసరికి ఇంకా స్మాల్ సైజ్ అనమాట. డైలీ పర్పస్కి చాలా బాగుంటాయి మనకి పూజా మందిరంలోకి దీపారాధన కుందులు. ఇవి ఎలా ఉంటాయి భయ్యా మనకి వెయిట్? పెయిర్ 30 గ్రామ్స్ వస్తుంది మేడం. 30 గ్రామ్స్. అవును, చాలా లైట్ వెయిట్ లో అనిపించాయి అనమాట. పాలిష్ అంతా చాలా బాగుంది అనమాట. యాంటిక్ అట్లా ఏం రాదు కదా? యాంటిక్ కాదు మేడం, ఇది ప్లెయిన్ పాలిష్ వచ్చింది టోటల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఎలిఫెంట్స్ అనమాట, మనకి పూజా మందిరంలో ప్లేస్ చేసుకోవడానికి అనమాట. సో వెయిట్ ఎలా ఉంటుంది భయ్యా ఇది పేరు? ఇది సాలిడ్ ఐటమ్ మేడం. ఇది 200 గ్రామ్స్ వస్తుంది. 200 గ్రామ్స్. అవును. ఓకే. వీటికి మేకింగ్ చార్జెస్ ఎలా ఉంటాయి? దీనికి ఇది 92.5 ప్యూరిటీ మేడం.
దీనికి పర్ గ్రామ్కి 8 రూపీస్ ఉంటుంది మేడం. ఓకే, ఓల్డ్ సిల్వర్ అనేది చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉందా మన దగ్గర? ఉంది మేడం మన దగ్గర. ఓకే, ఇప్పుడు స్మాల్ చూసాం కదా, ఇప్పుడైతే నేను బిగ్ సైజ్ చూపిస్తున్నాను. ఈ బిగ్ సైజ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది భయ్యా? పేర్ 1 kg ఉంది మేడం. 1 kg. అవును మేడం. ఓకే, ఈ ఎలిఫెంట్స్ వచ్చేసరికి మనకి కంప్లీట్లీ లైట్ వెయిట్ వస్తుంది అనమాట. పట్టుకుంటేనే తెలిసిపోతుంది చాలా లైట్ వెయిట్లో ఉందని. పేరు వచ్చేసరికి ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు భయ్యా? 60 గ్రామ్స్ ఉంటుంది మేడం. 60 గ్రామ్స్. ఇవి వచ్చేసరికి మనకి అరటి చెట్లు అనమాట. సో సిల్వర్తో ఇప్పుడు చాలామంది ఇలా పెడుతున్నారు కదా పూజా మందిరంలో, అలా అనమాట. సో ఇవన్నీ చూడండి. ఇదేం పాలిష్ వస్తుంది భయ్యా? గోల్డ్ పాలిష్ వచ్చింది మేడం అరటి చెట్లకి. ఓకే, ఇది వెయిట్ ఎలా ఉంటుంది భయ్యా? ఇవి వెయిట్ 200 గ్రామ్స్ ఉంటుంది మేడం. ఓకే, ఇంకా వీటిల్లో స్మాల్ సైజ్ ఉంటుందా? స్మాల్ సైజ్ ఉంది మేడం. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఐటమ్ వచ్చేసరికి మనకి సత్యనారాయణ వ్రతంకి యూజ్ చేస్తూ ఉంటారనమాట. మనకైతే వినాయక చవితి ఫెస్టివల్కి అనమాట. వినాయకుడు ఇప్పుడు సిల్వర్తో కూడా ఇలా తీసుకుంటున్నారు, అందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు అనమాట. ఎంత వెయిట్లో ఉంటుందండి ఇది? ఇది 100 గ్రామ్స్లో ఉంది మేడం. ఇది టోటల్ హ్యాండ్ వర్క్, ఫిలిగ్రీ ఐటమ్ అంటారు దీన్ని. ఓకే, సో ఇది చూడండి మనకి వినాయకుడిది ఐడల్ వస్తుంది అనమాట. ఎన్ని గ్రామ్స్లో ఉంటుందండి ఇది? ఇది వినాయకుడు వచ్చేసరికి సాలిడ్ ఐడల్ మేడం. ఇది 1/2 kg ఉంది మేడం. 1/2 kg ఉంది. ఓకే, దీంట్లో లైట్ వెయిట్ ఏమైనా దొరుకుతుందా? ఇంకా లైట్ వెయిట్ చిన్న సైజ్ వస్తుంది మేడం. దీంట్లో మేకింగ్ చార్జెస్ ఎలా ఉంటుంది? దీనికి 10 గ్రామ్కి 8 రూపీస్ పడుతుంది. ప్యూరిటీ వచ్చేసరికి 92.5 మేడం ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ఐడల్స్ చూసాం కదా, దాంట్లోనే ఇది స్మాల్ సైజ్ లైట్ వెయిట్ వస్తుందండి. ఇది కూడా సాలిడ్ వస్తుంది మేడం. ఓకే, ఇది సింగిల్ 300 గ్రామ్స్ ఉంది మేడం. 300 గ్రామ్స్. యా. ఓకే, మాకు 100 గ్రామ్స్లో అలా కావాలి అంటే ఏమైనా దొరుకుతాయా? బాగా స్మాల్ సైజ్ వస్తుంది మేడం. ఓహో, ఓకే. సో నేను ఇందాక సపరేట్గా ఇలా వినాయకుడిది చూపించాను కదా, మరి వినాయకుడిది స్టాండ్ కావాలి కదా, ఇది వచ్చేసరికి మనకి ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది 100 గ్రామ్స్ ఉంది మేడం. ఓకే, ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి, సో ఈ ఐటమ్ చూడండి, మనకి వినాయక చవితికి వినాయకుడికి గొడుగు కావాలి కదా. సో ఈ గొడుగు అనేది ఎన్ని గ్రామ్స్లో ఉందండి? ఇది 80 గ్రామ్స్లో ఉంది మేడం. 80 గ్రామ్స్. యా. సో అప్రాక్స్గా ప్రైస్ ఎలా ఉంటుంది? అవుతుంది మేడం. 6000. ఓకే, ఇంకా వీటిలో ఏమైనా స్మాల్ సైజ్ ఉంటాయా? ఇంకా స్మాల్ సైజ్ ఉన్నాయి మేడం. సో ఇది వచ్చేసరికి మనకి వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక అనమాట. సో ఇది ఖచ్చితంగా అయితే చాలామంది మన వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటాం కదా, అంత ఇష్టపడతాడు స్వామి. సో ఇది ఎన్ని గ్రామ్స్లో ఉంటుందండి? ఇది పీస్ కాస్ట్ మేడం 200 రూపీస్ పడుతుంది. అది ఓకే, పీస్ కాస్ట్ అప్రాక్స్గా 1.6 గ్రామ్స్ ఉంది. ఓకే, ఇవి వచ్చేసరికి మనకి వెండి కొబ్బరి చిప్పలు అనమాట. సో మనం పూజా మందిరంలో ప్లేస్ చేసుకోవడానికి కానివ్వండి, అలాగే వెడ్డింగ్ పర్పస్కి కూడా యూజ్ చేస్తారు కదా భయ్య. ఓకే, కాస్ట్ ఎలా ఉంటుంది? ఐ మీన్ వెయిట్? ఇది 150 గ్రామ్స్ ఉన్నాయి మేడం రెండు. ఓకే, అప్రాక్స్గా 10,000 అవుతుంది. ఇది వెండి పాలవెల్లి మేడం. ఇది 1 kgలో ఉంది. ఓకే, దీనికి 9 వెరైటీస్ ఫ్రూట్స్ వస్తాయి మేడం. ఓకే, లైక్ సీతాఫలం, ఏలక్కాయ, దానిమ్మ, మ్యాంగో, ఓకే, యాపిల్, గ్రేప్స్, స్వీట్ కార్న్, ఓకే, 9 వెరైటీస్ ఫ్రూట్స్ వస్తాయి. ఓకే, మనకి వెయిట్ తగ్గడం కోసం ఫ్రూట్స్ అనేది రిమూవ్ చేసుకునే ఆప్షన్ ఏమైనా ఉంటుందా? రిమూవ్ చేసేసుకోవచ్చు మేడం. ఓకే, మనం 5 అలా ప్లేస్ చేసుకోవచ్చు కదా? అవును మేడం. ఇందులో స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి. 100 గ్రామ్స్ నుంచి 1 kg వరకు ఉంటాయి. ఇవి రెడీగా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ప్యూరిటీ వచ్చేసరికి 92.5 మేడం. ఓకే, వినాయక చవితి స్పెషల్ అనమాట ఇది. చూడండి, సో వినాయకుడి కోసం పాల వెళ్ళి దీనికోసం చాలామంది సర్చ్ చేస్తూ ఉంటారు కదా. ఇది అప్రాక్స్గా ఎన్ని గ్రామ్స్లో ఉంటుందండి? 1000 గ్రామ్స్ ఉంది మేడం. ఇది 1000 గ్రామ్స్. యా. ఓకే, వీటిల్లో ఏమైనా స్మాల్ సైజ్ ఉందా? ఉంది మేడం, 1/2 kg ఉంది. ఓకే, ఇది దేవుడి దగ్గర ప్రసాదానికి మేడం. ఓకే, 3 లెగ్ బౌల్ ఇలా వచ్చింది. ఇది 50 గ్రామ్స్ ఉంటుంది మేడం. ఓకే, 50 గ్రామ్స్. వీటిల్లో స్మాల్ సైజ్ కూడా ఉంటుంది? 10 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు రెడీగా ఉన్నాయి మేడం మన దగ్గర. ఓకే, ఇవన్నీ కూడా వాటి సైజెసా? అవును మేడం, డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఓకే, లైట్ వెయిట్లో కావాలన్నా ఉంటాయి కదా మీ దగ్గర? అవును మేడం, ఉన్నాయి మేడం. ఓకే, పైన రో అంతా వచ్చేసరికి హెవీ వెయిటా? ఫ్రూట్ బౌల్స్ టైప్ 1/2 kgలో ఉంటాయి మేడం అవి. ఓకే, 1/2 kg. యా. ఓకే, ఇవి ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చండి? అది 80-90 గ్రామ్స్ ఉంటుంది మేడం. ఓకే, బిగ్ సైజు, స్మాల్, లైట్ వెయిట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెక్షన్ చూద్దాము. లైక్ ఇది ఐస్ క్రీమ్ బౌల్ మేడం. 40-50 గ్రామ్స్ ఉంటుంది. 40-50 గ్రామ్స్. వీటికి మేకింగ్ చార్జెస్ ఎలా ఉంటాయి? దీనికి 3 రూపీస్ పడుతుంది మేడం పర్ గ్రామ్కి మేకింగ్ చార్జెస్. ప్యూరిటీ వచ్చేసరికి 92.5 ఇది. ఓకే, ఇంకా వీటిలో డిజైన్స్ సైజెసా? అవును మేడం. ఇంకా ఇది నక్షి వర్క్ వచ్చింది కదా, ఇంకా డల్ పాలిష్ అలా ఉన్నాయి. ఓకే, ఏదైనా వెయిట్ అనేది మనం చూస్ చేసుకున్న డిజైన్ బట్టి ఉంటుంది అంతే కదా? ఓకే,
ఇంకా వాటిల్లోనే ఇలా సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంది. నేనైతే బల్క్ మీద ఇలా చూపించేస్తున్నాను, చూసేయండి. నెక్స్ట్ ఇవి కూడా అవేనా భయ్యా? అవును మేడం, దేవుడి దగ్గర ప్రసాదాలకి అట్లా కింద మట్టు లేకుండా బౌల్స్ వస్తాయి కదా. అవును, ఇలా ప్లేన్ వస్తుంది. ఇంకా ప్యూర్ సిల్వర్ వస్తుంది ఇది ఐటమ్. ఇది 92.5 ప్యూరిటీ మేడం మన దగ్గర ఏదైనా సరే. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? 30 గ్రామ్స్ ఉంది మేడం ఇది. ఓకే, ఇంకా వీటిలో ఇవన్నీ సైజెస్ కదా. ఇవి అన్నప్రసన్న గిన్నెలో అంటారు కదా. అవును, ఇట్లా ప్లెయిన్ వస్తుంది. ఓకే, అన్నప్రసన్న గిన్నె ప్లెయిన్. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది 50 గ్రామ్స్ ఉంది మేడం. 50 గ్రామ్స్. ఓకే, ఇంకా అన్నప్రసన్న గిన్నెలలో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట, డిజైన్స్. ఒకసారి మీరు స్టోర్కి విజిట్ అయితే ఈ ఐటమ్స్ అన్నీ కూడా చూడొచ్చు. అలాగే కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారా అండి? అవును మేడం, కొరియర్ ఉంది మేడం మన దగ్గర. ఓకే, కస్టమైజేషన్ ఆప్షన్ ఏమైనా ఇస్తారా? ఉంది మేడం. ఉంది. ఎన్ని డేస్ పడుతుందండి? మినిమం 10 to 15 డేస్ పడుతుంది మేడం. ఇవి వచ్చేసరికి మనకి సిల్వర్లోనే బౌల్స్ అనమాట. సో పసుపు కుంకుమ వేసుకోవడానికి కానివ్వండి అట్లా యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారండి ఇవన్నీ అసలు? దేవుడి దగ్గర ప్రసాదాలకి, పసుపు కుంకాలకి రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు మేడం. ఇవా? అవును మేడం. ఓకే, వీటిల్లో ఇంకా సైజెస్ ఉన్నాయి. అలాగే ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్, డిజైన్ కావాలంటే డిజైన్ అలా ఉంటుంది. మీరు తీసుకున్న ఐటమ్ని బట్టి వెయిట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో అప్రాక్స్గా మనకి ఇది ఎంత ఉంటుందండి? 30 గ్రామ్స్ ఉంది మేడం. 30 గ్రామ్స్. ఇంకా లైట్ వెయిట్లో ఏమైనా దొరుకుతాయండి? ఇంకా లైట్ వెయిట్ అంటే ఇంకా స్మాల్ సైజ్ వస్తుంది మేడం, ఏదైనా వెయిట్ని బట్టే సైజ్ కూడా. ఓకే, ఇవి వచ్చేసరికి మనకి సిల్వర్లోనే గ్లాసెస్ వస్తాయి అనమాట. సో మనకి స్టార్టింగ్ ఏ వెయిట్లో ఉందండి? 10 గ్రామ్స్ నుంచి ఉంది మేడం. 10 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు గ్లాసెస్ రెడీగా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, చూడండి ఇలా చూపించేస్తున్నాను మొత్తం కూడా. ఇవన్నీ డిజైన్ కావాలంటే డిజైన్ ఉంది, అలాగే ప్లేన్ కావాలంటే ప్లేన్ కూడా ఉంది. ఇవన్నీ స్మాల్ కదండి? అవును మేడం. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? 40 గ్రామ్స్ ఉంది మేడం. 40 గ్రామ్స్. ఓకే, ఇవి వచ్చేసరికి గీ పాట్స్ అనమాట. ఇప్పుడు సిల్వర్తో కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. ఇది చూడండి మనకి జగ్గు టైప్లో వచ్చేసింది. అలాగే స్పూన్ కూడా అటాచ్డ్ ఉంది. సెట్ ఎంత ఉంటుందండి ఇది? 50 గ్రామ్స్ ఉంది మేడం అది. 50 గ్రామ్స్. ఓకే, ఇంకా వీటిల్లోనే డిజైన్స్ ఇవన్నీ? అవును మేడం. ఓకే, ఇవి వచ్చేసరికి మనకి పొంగల్ చేసుకోవడానికి గిన్నెలు అనమాట. డైరెక్ట్ గా మనం స్టవ్ మీద పెట్టుకోవచ్చు అండి. పెట్టుకోవచ్చు మేడం. బ్లాక్ ఏం అవదా మరి? బ్లాక్ అవుతుంది మేడం. సో మరి బ్లాక్ అయితే క్లీనింగ్ ఎలా ఉంటుందండి? కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా మేడం, టూత్ పౌడర్, దాన్ని పెట్టి క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా వస్తాయి మేడం. ఓకే, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కదా? అసలు ఏముండదు మేడం, పొంగల్ గిన్నె చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కింద బేస్. ఓకే, ఇవి ఎన్ని గ్రామ్స్ లో ఉండొచ్చు అసలు? ఇది 300 గ్రామ్స్ నుంచి 1 kg వరకు ఉన్నాయి మేడం. ఓకే, దీంట్లో మేకింగ్ చార్జెస్ ఎలా ఉంటాయి? ఇది మేకింగ్ చార్జెస్ 2 రూపీస్ పడుతుంది మేడం per gram కి. ఓకే, ఇవి వచ్చేసరికి మనకి ఫ్లవర్ బాస్కెట్ వస్తుంది అనమాట. టెంపుల్ పర్పస్ అన్నట్లు ఫ్లవర్స్ ప్లేస్ చేసుకోవడానికి అనమాట. అప్రాక్స్ గా వెయిట్ ఎలా ఉంటుందండి? 400 గ్రామ్స్ ఉంది మేడం. 400 గ్రామ్స్. మరి వీటిలో మాకు లైట్ వెయిట్ కావాలి అంటే? ఇది 80 గ్రామ్స్ నుంచి 600 గ్రామ్స్ వరకు వస్తాయి. ఇవన్నీ అవేనండి? అవును మేడం, డల్ పాలిష్ వస్తుంది, లేకపోతే ఇలా నక్షి డిజైన్ వస్తుంది. ఓకే, ఇంకా డిజైన్స్ నెంబర్ ఆఫ్ అన్నీ ఉన్నాయి అనమాట. స్మాల్ సైజ్ కూడా ఉంటాయి కదండి మీ దగ్గర? స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి మేడం. ఓకే, ఒకసారి అది కూడా చూపించేద్దాము. చూడండి స్మాల్ సైజ్ కానివ్వండి మొత్తం. ఓకే, ఇలా బల్క్ మీద కూడా చూపిస్తున్నాను, చూసేయండి. మీరు తీసుకున్న డిజైన్ని బట్టి వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట. ఇవి వచ్చేసరికి దేవుడి కోసం అనమాట, సింహాసనము. సో ఇలా చూపిస్తూ వెళ్తున్నాను, చూసేయండి. మనకి ఎక్కడి నుంచి వెయిట్ స్టార్ట్ అవుతుందండి? ఇది 200 గ్రామ్స్ నుంచి 1 kg వరకు ఉంటాయి మేడం. ఓకే, వీటి స్పెషాలిటీ ఏమైనా చెప్పగలరా? ఇది చెన్నైలో తయారవుతుంది మేడం. ప్యూరిటీ వచ్చేసరికి 92.5. ఓకే, ఇది చూడండి మనకి సింహాసనంతో పాటు దేవుడి కోసం ఇట్లా అంబరిల్లా కూడా వచ్చేసింది. గొడుగని మాట చాలా బాగుంది. ఇవి చూడండి మనం పసుపు కుంకుమ అక్షంతలు ఇట్లా ప్లేస్ చేసుకోవడానికి అనమాట. సో గిన్నెలు మల్టీలో వచ్చేసింది కాంబినేషన్ ఇట్లా. సో వెయిట్ ఎలా ఉంటుందండి ఇది? 50 గ్రామ్స్ ఉంటుంది మేడం. ఇది 50 గ్రామ్స్. ఓకే, మాకు 3 సెట్ ఉంది, 4 సెట్ కూడా ఉంటుంది. ఓకే, ఇది ప్లేన్ వస్తుందండి? అవును మేడం, ఇందులో నక్షి కూడా ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసరికి మనకి హారతి స్టాండ్ వస్తుంది అనమాట. ఎన్ని గ్రామ్స్ లో ఉంటుందండి ఇది? ఇది 70 గ్రామ్స్ ఉంది మేడం. ఓకే, స్మాల్ సైజ్ 30 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అవుతుంది హారతి స్టాండ్ అనేది. ఓకే, ఇలాంటివి కొంతమంది ఏంటంటే టెంపుల్స్ లో కూడా ఇస్తూ ఉంటారనమాట గిఫ్ట్ గా. వీటిల్లో ప్లేన్ వచ్చేసింది, డిజైన్ కూడా ఉంటుందండి? హారతి స్టాండ్ ప్లేన్ లోనే వస్తుంది మేడం. ప్లేన్ లోనే వస్తుంది. ఓకే, లైట్ వెయిట్ లో కూడా ఉంటాయండి? లైట్ వెయిట్ మేడం. ఓకే,
ఇవి వచ్చేసరికి మనకి పంచపాత్ర వస్తుందన్నమాట, తీర్థం కోసం యూజ్ చేస్తారు. ఎన్ని గ్రామ్స్ లో ఉంటుంది భయ్య ఇది వెయిట్? 60 గ్రామ్స్ ఉంది మేడం. ఓకే, 20 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అవుతుంది. 20 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది కూడా మనకి స్పూన్ సపరేట్ కావాలంటే తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు మేడం, ఉద్దర్ని అంటారు దాన్ని. వీటిల్లోనే ఇంకా సైజెస్ ఉన్నాయి. ఇది చూడండి చాలా స్మాల్ సైజ్ వచ్చేసింది. వెయిట్ ఎలా ఉంటుంది భయ్య? 20 గ్రామ్స్ ఉంటుంది మేడం. ఇది 30 గ్రామ్స్, 40 గ్రామ్స్, 50 గ్రామ్స్ అలా 80 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసరికి లంచ్ బాక్స్ అనమాట, సిల్వర్ లోనే. వెయిట్ ఎలా వస్తుందండి? 200 గ్రామ్స్ ఉంది మేడం. ఇది మనకి అవుట్ సైడ్ డిజైన్ వచ్చింది కదా, డిజైన్ వద్దు ప్లేన్ కావాలి అంటే చేపించవచ్చు మేడం. ఓకే, ఇలా ఉంటుందన్నమాట లంచ్ బాక్స్. ఓపెన్ చేసిన తర్వాత చాలా బాగుంది కదా. ఎన్ని గ్రామ్స్ అన్నారండి ఇది? 200 గ్రామ్స్ మేడం. ఐటమ్ చూడండి, మనకి వెడ్డింగ్ పర్పస్ అప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు, పన్నీరు బుడ్డి అనమాట. సో ఎన్ని గ్రామ్స్ లో ఉంటుందండి ఇది? ఇది 100 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ వరకు ఉంది మేడం మన దగ్గర. లైట్ వెయిట్ ఏమైనా ఉంటాయా చిన్నగా? స్టార్టింగ్ 100 గ్రామ్స్ వస్తుంది మేడం. ఓకే, ఇది వచ్చేసరికి కుంకుమ బరేన్ అనమాట. సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. గిఫ్టింగ్ పర్పస్ కి బాగానే ఉంటుంది కదా భయ్య? అవును మేడం, ఇది స్మాల్ సైజెస్ 20 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఎంత వెయిట్ ఉంటుంది? 80 గ్రామ్స్ ఉంది మేడం. ఇది 80 గ్రామ్స్. సో మనకి మనీ ఎలా అవుతుంది? ఇది 6000 అవుతుంది. 6000. ఓకే, ఇది వచ్చేసరికి మనకి సిల్వర్ లోనే ప్లేట్ వస్తుంది అనమాట. సో లంచ్ ప్లేట్ లాగా. వెయిట్ ఎలా ఉంటుంది భయ్య ఇది? ఇది హాఫ్ కేజీ ఉంది మేడం. హాఫ్ కేజీ ఉంది. ఓకే, ఇంకా వీటిలో ఏమైనా ఉన్నాయా మనకి డిజైన్స్? ఓకే, లోపల డిజైన్స్ మారుతుంది మేడం. డిజైన్ మారుతుంది. ఓకే, సైజెస్? సైజెస్ 100 గ్రామ్స్ నుంచి 600 గ్రామ్స్ వరకు ఉన్నాయి. ఓకే, బేబీ సైజ్ కూడా ఉన్నాయి. ఓకే, ఇదేమో 200 గ్రామ్స్. 200 గ్రామ్స్. ఏదైనా వెయిట్ రేంజ్ బట్టి సైజ్ కూడా పెరుగుతుంది మేడం. టోటల్ ప్లెయిన్ వస్తుంది. ఓకే, మనకి అవుట్ సైడ్ లుక్ కూడా ఏమీ డిజైన్ రాదు కదా? ఫుల్ ప్లెయిన్ మేడం. క్లీనింగ్ కూడా చాలా ఈజీ ఇవి. ఓకే, వెయిట్ ఎలా ఉంటుంది? ఇది హాఫ్ కేజీ ఉంది మేడం. హాఫ్ కేజీ ఉంది. ఓకే, ఇంకా వీటిలో ఇవన్నీ సైజెస్ అండి? పెద్దవాళ్ళకైతే హాఫ్ కేజీ మినిమం ఉండాలి మేడం. ఓకే, చిన్నపిల్లలకండి? చిన్నపిల్లలకి 300 గ్రామ్స్ 400 గ్రామ్స్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, వాళ్ళకైతే 100 గ్రామ్స్ కూడా చిన్న సైజ్ ఉంది మేడం. ఇది ఒక మోడల్ మేడం, అరిటాకు అంటారు కదా. ఓకే, అరిటాకు మోడల్ ఇది. ఓకే, ఇది కూడా హాఫ్ కేజీ ఉంది మేడం. ఇందులో స్మాల్ సైజెస్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి. ఓకే, ఇది వెయిట్ ఎలా వస్తుందండి? ఇది 400 గ్రామ్స్ ఉంది మేడం. ఓకే, ఇది సిల్వర్ ప్లేట్స్ మేడం. ఓకే, ఇది 100 గ్రామ్స్ ఉంది. డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఓకే, డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా వీటిలో బిగ్ సైజ్ కూడా ఉంటాయండి? బిగ్ సైజ్ కూడా ఉన్నాయి మేడం. 300 గ్రామ్స్ వరకు అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర. ఓకే, ప్యూర్ సిల్వర్ వస్తుంది కదా? అవును మేడం, ఏదైనా సరే 92.5 ప్యూరిటీ ఉంటుంది మేడం మన దగ్గర. వీటిలో మేకింగ్ చార్జెస్ ఎలా ఉంటాయండి? స్మాల్ ప్లెయిన్ ప్లేట్స్కి అయితే 1 రూపీ 2 రూపీస్ అలా ఉంటుంది మేడం. ఓకే, ఇంకా వీటిల్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో చూడండి, నేనైతే ఇలా చూపించేస్తున్నాను. ఇది హోటల్లో మీల్స్ ప్లేట్ సిల్వర్లో వస్తుంది. ఇది సిల్వర్లో వస్తుంది, ప్లేన్. అవును మేడం. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? ఇది హాఫ్ కేజీ ఉంది మేడం. ఓకే, సిల్వర్ బకెట్ మేడం. ఇది ఓకే, 400 గ్రామ్స్ ఉంది. ఇది 400 గ్రామ్స్. ఇలా నక్షి వర్క్ లో కూడా ఉంది, ఇలా లేకపోతే ఇలా గ్రైవర్ లో కూడా ఉంది. ఓకే, అంటే బింది మేడం. ఓకే, ఇది 600 గ్రామ్స్ ఉంది. 600 గ్రామ్స్. దీంట్లో ఏమైనా లైట్ వెయిట్ ఉంటుందండి? చిన్న సైజ్ వస్తుంది మేడం. చిన్న సైజ్ వస్తుంది. ఓకే, బకెట్స్ మేడం అవి. ఓకే, 1 కేజీ సైజ్ మేడం అవి. 1 కేజీ సైజ్. వీటిలో మనకి మేకింగ్ ఎలా ఉంటుంది? వేస్టేజ్ కానివ్వండి? వేస్టేజ్ అంటూ మన దగ్గర ఏముండదు మేడం. 92.5 ప్యూరిటీ. పర్ గ్రామ్కి 5 రూపీస్ మేకింగ్ చార్జెస్ పడుతుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి వినాయకుడిది ఐడల్ అనమాట. మనకి వినాయక చవితికి బాగా యూజ్ అవుతుంది. చాలా క్యూట్ ఉంది అసలు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా స్మాల్ సైజ్ ఉంది. సో వెయిట్ ఎలా ఉంటుందండి ఇది? 10 గ్రామ్స్ ఉంది మేడం అది. ఓకే, అప్పుడు కాస్ట్ 700 రూపీస్ అవుతుంది. ఓకే, ఇంకా వీళ్ళ దగ్గర అన్ని దేవుడి విగ్రహాలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. స్మాల్ సైజ్ దగ్గర నుంచి బిగ్ సైజ్ వరకు అన్ని డిజైన్స్ తో పాటు ఉన్నాయన్నమాట. స్పెషల్లీ వినాయకుడి బొమ్మలు అయితే చాలా క్యూట్ ఉన్నాయి. వీటిల్లో చూడండి చాలా మినీ సైజ్. ఇది వచ్చేసరికి కొంచెం మీడియం సైజులో ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు వినాయక చవితి కాబట్టి వినాయకుడి విగ్రహాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ బాక్స్లో మొత్తం కూడా. ఓకే, ఇవి వచ్చేసరికి సిల్వర్ స్పూన్స్ అన్నమాట. వెయిట్ ఎలా ఉంటుందండి? 30 గ్రామ్స్ ఉంది మేడం ఇది. ఓకే, అప్రాక్సిమేట్లీ మనకి మనీ ఎంత అవుతుంది? 2000 అవుతుంది మేడం. 2000. ఇంకా స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి. ఓకే, అవి కూడా చూపించేద్దాం. స్మాల్ సైజ్ వచ్చేసరికి ఎంత ఉంటుందండి వెయిట్? 15 to 20 గ్రామ్స్ ఉంటుంది మేడం. ఓకే,
అష్టలక్ష్మి చెంబులు మేడం ఇవి ఓకే 150 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ వరకు ఉన్నాయి మన దగ్గర రెడీగా. ఓకే, వీటిలో ఏమైనా స్మాల్ సైజు అవైలబుల్ ఉంటుందండి? 100 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. స్టార్టింగ్ 100 గ్రామ్స్. అవును మేడం, ఇది స్మాల్ సైజ్. ఓకే, దీంట్లో మేకింగ్ ఎలా ఉంటుంది? దీనికి పర్ గ్రామ్ కి 4 రూపీస్ పడుతుంది మేడం మేకింగ్. సిల్వర్ రేట్ ఎంత అన్నారండి ఈ రోజు రేట్ 66.6 ఉంది మేడం. ఓకే, ఇవ్వండి. ఓకే, ఇది కూడా అష్టలక్ష్మి చెంబు. ఓకే, టోటల్ ప్లెయిన్ చెంబులు మేడం ఇవి. ఓకే, 20 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ వరకు ఉన్నాయి. ఓకే, చాలా స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి మేడం. ఓకే, స్మాల్ సైజ్ వచ్చేసరికి మనకి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? 20 గ్రామ్స్ ఉంటుంది మేడం ఈ సైజ్. 20 గ్రామ్స్. ఓకే, ఇది టీ జగ్గు మేడం. ఓకే, ఇది జగ్గు వచ్చేసరికి 400 గ్రామ్స్ ఉంది మేడం. 400 గ్రామ్స్. అవును మేడం. ఓకే, ఇంకా వీటిలో స్మాల్ సైజెస్ ఉంటాయండి? ఇంకా స్మాల్ సైజెస్ అంటే ఇలా వాటర్ జగ్స్ ఉన్నాయి. ఇది వెండిలో కప్పని సాసర్ మేడం. ఓకే, ఈ రెండు కలిపి 100 గ్రామ్స్ వస్తుంది. 100 గ్రామ్స్. అవును మేడం. ఇంకా వీటిలో లైట్ వెయిట్ ఉంటుందా? ఇదే స్మాల్ సైజ్ మేడం, ఇంకా బిగ్ సైజెస్ ఉంటాయి. ఓకే, లైట్ వెయిట్లో ఇది గిఫ్ట్కి బౌల్స్ మేడం. ఇవి 50 గ్రామ్స్ ఉంటుంది. ఇది చాలా లైట్ వెయిట్ మేడం. ఇది ఢిల్లీ ఐటమ్స్ అంటారు మేడం. ఓకే, డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఎక్కడి నుంచి వెయిట్ స్టార్ట్ అవుతుంది అంటారు భయ్య? ఇది 80 గ్రామ్స్ నుంచే ఉన్నాయి మేడం. ఓకే, స్క్వేర్ షేప్, ఓవెల్ షేప్, అలా లైట్ వెయిట్ బౌల్స్. ఓకే, ఇవి రిటర్న్ గిఫ్ట్ కూడా బాగానే ఉంటాయా? చాలా బాగుంటుంది మేడం. లైట్ వెయిట్లో పెద్దగా కనిపిస్తాయి ఇవి. ఓకే, కమల్ స్టాండ్, పసుపు కుంకుమ వేసుకోవడానికి మేడం అవి. ఓకే, ఎన్ని గ్రామ్స్ లో ఉంటుందండి ఇవి? ఇది 60 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు ఉంటాయి మేడం. ఓకే, అవి వచ్చేసరికి అండి పైన బనానా ట్రేస్. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? అది పేరు 100 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ వరకు ఉంటాయి మేడం. ఓకే, పక్కన గోల్డ్ కోటింగ్ ఎనామిల్లో కూడా అరటి చెట్లు ఉన్నాయి మేడం. ఓకే, ఇవి ఎన్ని గ్రామ్స్ ఉంటాయండి? అది అలాగే ఉంటుంది మేడం, 50 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ అలా. ఇవి తులసికోట మేడం. ఓకే, దేవుడు పూజా మందిరంలో పెడతారు కదా. అవునవును. ఇలా గోల్డ్ కోటింగ్ వస్తుంది. పక్కన ఏమో సిల్వర్లో కూడా ఉన్నాయి మేడం. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉంటుందండి? ఇది 10 గ్రామ్స్ నుంచి అప్ టు 80 గ్రామ్స్ వరకు ఉంటుంది మేడం. ఓకే, ఇది ప్లెయిన్ పాలిష్, సిల్వర్ పాలిష్ మేడం. పక్కనేమో గోల్డ్ కోటింగ్. ఓహో, ఓకే, ఇవి ఎన్ని గ్రామ్స్ లో ఉండొచ్చు? ఇది అదే రేంజ్ మేడం, 10 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇది షుగర్ కేన్ మేడం, దేవుడి దగ్గర అటు ఇటు పెడతారు కదా. ఓకే, ఆ టైప్. ఇది వచ్చేసరికి చిన్నపిల్లల కోసం వాటర్ బాటిల్ అన్నమాట. చూడండి, ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చండి? ఇది 170 గ్రామ్స్ ఉంది మేడం. అప్రాక్సిమేట్ 10,000 అలా అవుతుంది. ఓకే, ఇంకా వాటిల్లోనే డిజైన్సా? అవును మేడం. ఓకే, చిన్నపిల్లలకి స్లేట్ ప్లస్ పెన్సిల్. ఓకే, ఇది కాస్టా లేకపోతే ఎలా అండి? ఇది 24 గ్రామ్స్ ఉంది మేడం చుట్టూ. ఇది ఓకే, ఇది అప్రాక్సిమేట్ 3,000 అలా అవుతుంది. 3,000. ఇప్పుడు దసరా వస్తుంది కదా మేడం, అమ్మవారి ఫేస్లో మేడం కలిసం చెంబుకి అమ్మవారి ఫేస్ పెట్టి పూజ చేస్తారు కదా. ఓకే, ఆ టైప్ మేడం. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? 150 గ్రామ్స్ ఉంటుంది మేడం. ఇంకా వీటిలో లైట్ వెయిట్ కానీ స్మాల్ సైజ్? ఇంకా స్మాల్ సైజ్ ఉంది మేడం, 100 గ్రామ్స్ నుంచి. ఓకే, ఇది సిల్వర్లో వింజామర్ మేడం. ఓకే, ఇది 100 రూపీస్ ఉంటుంది. 1,500. అవును మేడం. పీస్ కాస్ట్. ఓకే, ఇవి ఫ్లవర్సా అండి? ఇవి అష్టోత్తరం ఫ్లవర్స్ కదా. ఓకే, అవును మేడం. సిల్వర్లో ఉంటాయి, గోల్డ్ కోటింగ్ ఉంటాయి. 110 ఉంటాయి ప్యాకెట్కి. ప్యాకెట్ తీసుకోవాలా? అవును మేడం. ఓకే,